ఇక్కడ చూడండి, కేసీఆర్ విచారణకు రండి, నోటీసులు జారీ చేసిన కాళేశ్వరం కమిషన్, స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టీకరణ. ఇప్పటి వరకు 109 మందిని విచారించిన కమిషన్ స్వయంగా హాజరవుతారా, లిఖితపూర్వక సమాధానమా, కేసీఆర్ స్పందనపై సర్వత్రా ఆసక్తి అంటూ నోటీసులపై ఏం చేద్దామని ఫామ్ హౌస్లో కేసీఆర్ హరీష్ రావు చర్చలు చేసినట్టుగా ఇక్కడ హరీష్ రావు ఈటల రాజేందర్కు సైతం అని ఇక్కడ వార్త రాశారు. నిన్న కూడా మనకి ఇక్కడ వరకు తెలుసు. అయితే నోటీసులు వచ్చేసినాయి. ఈ నోటీసులకి విచారణ తేదీలు ఏంటి అంటే వచ్చే నెల 5 జూన్ 5వ తారీఖున కేసీఆర్ని, 6వ తారీఖున హరీష్ రావుని, 9వ తారీఖున ఈటల రాజేందర్, ఈ ముగ్గురిని 3 డేట్లల్లో విడివిడిగా విచారణకు పిలుస్తూ ఉన్నారు. సో విచారణలో ఇప్పుడు మరి వాళ్ళు కావాలనుకుంటే లిఖితపూర్వకంగా అంటే ఓవరాల్గా కాకుండా అంటే రిటర్న్లో కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు రిటర్న్లో కూడా వాళ్ళు ప్రజెంట్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఆ నోటీసులకు లిఖితపూర్వక సమాధానం కూడా ఇవ్వచ్చు. నాకు తెలిసి అదే ఇస్తారు తప్ప వీళ్ళేం విచారణకు హాజరవుతారని నాకైతే నమ్మకం లేదు. ఒకవేళ వాళ్ళు ఏమనుకుంటారు అనేది ఈ వార్తలు ఉంటుందో ఒకసారి చూద్దాం. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ మంగళవారం నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 5వ తేదీన విచారణకు రావాల్సిందిగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ నోటీసులు జారీ చేశారు. కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. కేసీఆర్ సహా కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణ సమయంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్కు నోటీసులు జారీ అయ్యాయి. 15 రోజుల సమయం అంటూ హరీష్ రావు జూన్ 6వ తేదీన, ఈటల రాజేందర్ 9న విచారణకు హాజరు కావాల్సిందిగా కమిషన్ నోటీసులు పంపించింది. అయితే వారు సమాధానం ఇవ్వడానికి అనువుగా కనీసం 15 రోజులు సమయాన్ని ఇచ్చారు. వీరు విచారణ అనంతరం నివేదికను ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ సమర్పించనుంది. అయితే ఇప్పటికే తుది నివేదిక సిద్ధమైంది. ఈ ముగ్గురు విచారణ అనంతరం కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ పూర్తి కానుంది. ఇప్పటి వరకు 109 మందిని కాళేశ్వరం కమిషన్ విచారణ చేయగా దీనిలో నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు, అయితే ఆర్థిక శాఖ అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు విచారణకు హాజరై అఫిడవిట్ సమర్పించారు. తమకు తెలిసిన ఆధారాలను కమిషన్కు సమర్పించారు. దాదాపు అందరూ కూడా ఏం చేస్తారంటే ఆ బ్యారేజీలు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి ఆల్మోస్ట్ 100 మందికి పైగా విచారణ చేస్తే ఆ విచారణలో ఆ బ్యారేజీకి ప్రాజెక్టుకి సంబంధించి వాళ్ళు ఏం మాట్లాడారంటే ఇక్కడ చూడండి. ఇతర విషయాల్లో అన్ని కీలక నిర్ణయాలను కేసీఆర్ తీసుకున్నారని. అంటే మాకేం పాపం తెలియదు, మేమేమో ఇన్వాల్వ్మెంట్ కాలేదు, ఆయనే పూర్తిగా ఆ ప్రాజెక్ట్ రీడిజైన్కి సంబంధించి కానీ లేదా ఇంకా డిపిఆర్లకు సంబంధించి కానీ తన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉన్నది అని చెప్పి ఇక్కడ అధికారులంతా చెప్పినట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే ఈ క్రమంలోనే కేసీఆర్ నుంచి సమాచారం రాబట్టేందుకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోందంటూ వీళ్ళు లిఖితపూర్వకమా అంటే ఏదైనా రాసి పంపిస్తారా లేదంటే నిజంగా పక్కా హాజరవుతారా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. అయితే విచారణ కమిషన్కు కేసీఆర్ స్వయంగా హాజరవుతారా లేదా లిఖితపూర్వకంగా కేసీఆర్ సమాధానం ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో విద్యుత్ కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు కాకుండానే లేఖ రాశారు. కమిషన్ ముందే ఒక నిర్ణయానికి వచ్చిందని తానెందుకు హాజరు కావడమని ఆయనను మార్చాలంటూ కోర్టులో సవాల్ చేశారు. దీంతో విద్యుత్ కమిషన్ చైర్మన్ మార్చాలని కోర్టు తీర్పిచ్చింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సింది అంటూ ఎగ్జాక్ట్గా నాకు అదే గుర్తొచ్చింది. వీళ్ళు అదే రాశారు. దిశ పత్రిక కదా రాయరు అనుకున్నా. సేమ్ విద్యుత్ కమిషన్ కూడా ఛత్తీస్గఢ్ నుంచి కొన్నటువంటి కరెంటు కొనుగోళ్లలో జరిగిన అవకతవకలు అంటే మనకు ఫర్ సపోజ్ 4 రూపాయలకు ఒక పర్ యూనిట్ పడాల్సిన దాన్ని 6 రూపాయలు పెట్టి కొన్నారు అంటే వీళ్ళు ఏమన్నారంటే అప్పటి ఈఆర్సీ నివేదికల ప్రకారమే ఈఆర్సీ నియమాల ప్రకారమే కొన్నామని చెప్పినప్పటికీ కూడా లేలే ఇలా కమిషన్లకు కక్కుర్తిపడ్డరు అని చెప్పి అప్పటి విద్యుత్ శాఖ మంత్రితో పాటు మరి కేసీఆర్ మీద కూడా ఆరోపణలు వస్తే ఒక కమిషన్ వేసింది ఇదే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తే అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే మీరు అంటే ఆయన ప్రెస్ మీట్లో ముందుగానే చెప్పేసాడు కొంత ఎవరు ఆయన దానికి ఉన్నటువంటి విచారణ కమిటీ ఎవరైతే మాజీ జస్టిస్ నేసినరో ఆయనతో బయటకు వచ్చి చెప్పేసి ఇగో ఇట్లా జరిగిందని చెప్పేసరికంటే ఇది తప్పు, ఇట్లా చెప్పకూడదు, ఆయన ఎట్లా డిసైడ్ చేస్తాడు అని చెప్పి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసాడు. వాళ్ళు ఆల్రెడీ ఒక ఉద్దేశపూర్వకంగా ఒక డిసిషన్కి వచ్చిన తర్వాత నన్ను విచారణకు పిలవడం ఏమున్నది ఉద్దేశం, అవసరమైతే ఏమున్నదని చెప్పి ఆయనతో పిటిషన్ వేస్తే ఫైనల్గా అసలు ఆ కమిషన్కి చైర్మన్నే మార్చేసింది సుప్రీంకోర్టు. మార్చమని చెప్పి ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. సో అక్కడ సక్సెస్ అయినటువంటి కేసీఆర్ అక్కడ రెమెడీ దొరికినప్పుడు, అక్కడ రిలీఫ్ దొరికినప్పుడు ఈ కమిషన్కు మాత్రం పోతాడా, మళ్ళీ ఇక్కడ కూడా ఏదన్నా ఇట్లనే లెటర్ రాస్తాడా, లేదంటే వాళ్ళకు మళ్ళీ ఇంకేదైనా పిటిషన్స్ వైపు ఆలోచిస్తాడా, మరి కావాలని నా మీద నెపం మోపుతా ఉన్నారని చెప్పి ఇంకేదన్నా ప్రయత్నం ఉన్నదా అనేది ఇక్కడ తెలుస్తుంది. సో విద్యుత్
కొనుగోళ్లలో జరిగిన తప్పిదంలో ఏదైతే అప్పటి కమిషన్ మొన్న ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ ప్రకారంగానే ఇది కూడా ఉద్దేశపూర్వకంగా తన మీద చేస్తున్నటువంటి విచారణ అని చెప్పి ఒకవేళ తను దాన్ని వాడుకునే అవకాశం ఉందా అనేది ఇక్కడ అనుమానం వస్తుంది. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నట్టుగా ఈ పత్రిక రాసిందేమని కేసీఆర్ హరీష్ రావు భేటీ అని. కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో కేసీఆర్తో హరీష్ రావు భేటీ అయ్యారు. వీరిరువురు కాళేశ్వరం నోటీసుల గురించి చర్చించినట్లుగా తెలిసింది. న్యాయ నిపుణులను సంప్రదించిన తర్వాత ఏ విధంగా స్పందించాలో ఒక అంచనాకు రానున్నట్టు తెలిసింది. నోటీసు కాపీని ఇప్పటికే న్యాయవాదులకు పంపించగా వారు అధ్యయనం చేసి అనంతరం కేసీఆర్కు సలహా ఇవ్వనున్నారు. దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం. కేసీఆర్ స్పందించిన విధంగానే తాను స్పందించాలా అని హరీష్ రావు సైతం న్యాయవాదులతో చర్చ జరిపినట్లు తెలిసింది. గతంలో పలు సందర్భాల్లో హరీష్ రావు స్పందిస్తూ కాళేశ్వరం కమిషన్ నోటీస్ ఇస్తే తప్పకుండా హాజరై అన్ని విషయాలను కమిషన్కు వివరిస్తానని చెప్పారు. అయితే సమాచారం మొత్తం ముందే సిద్ధం చేసి పెట్టుకున్నారని తెలిసింది. అయితే ఈటల రాజేందర్ హాజరుపై ఎలా స్పందిస్తారనే దానిపై వివరాలు తెలియాల్సి ఉంది అంటూ ఇక ఈటల రాజేందర్ కూడా ఇలా ఇన్వాల్వ్మెంట్ అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నదని చెప్పి పిలుస్తూ ఉన్నారు. సో తను ఇలా బీజేపీలో ఉన్నాడు కాబట్టి మనకు తెలుసు అది ఏం జరుగుతుంది, దాని నెక్స్ట్ పర్యవసానాలు మనం ముందే ఊహించవచ్చు ఏం జరిగే అవకాశం ఉందో.